రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈరోజు మనం యమహా రేజర్ స్కూటీని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. 125cc బైక్ అనమాట. అండ్ చూద్దాం దీంట్లో మెయిన్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అలాగే ఫ్యూచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా అయితే చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ బైక్ని మనకి లక్ష్మీ ఆటోమోటివ్స్ భీమవరం షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మన రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే రైడర్స్, మన రేజర్లో వాకర్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకర్తో పాటు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 85,000 రూపీస్ అయితే ఉందన్నమాట. మీకు ఆనర్ చూసుకున్నట్లయితే 1,05,000 రూపీస్ వరకు మనకి భీమవరంలో అయితే పడుతుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్ ఆనర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, అండ్ అలాగే బ్లూ కలర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఇంకొకటి మెయిన్గా ర్యాలీ స్ట్రీట్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. మీకు గార్డ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రీ ఫిట్టెడ్ అయితే వచ్చేస్తాయి. మీకు ఫిట్ అయిపోయి మనకి బైక్తో పాటు వచ్చేస్తాయి అనమాట. ఆ బైక్ కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ చూడవచ్చు, మనకి సింబల్ అయితే ఇది DRL అనమాట. ప్రజెంట్ మనకి ఆన్ అయితే ఉంది, చూపిస్తాను ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఆన్ అయితే ఉంది. అండ్ చూడడానికి మనకి లుక్ బాగుందని చెప్పాలి. కొంచెం ఎంటీ సింబల్ టైప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో మనకి LED హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లుక్ అయితే చాలా బాగుంది. కట్స్ అండ్ క్రీజెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ చూడవచ్చు మనకి ఫేక్ వెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట. మనకి లుక్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ దీంట్లో డ్రమ్ బ్రేక్ వేరియంట్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 90/90 12-inch టైర్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటాయి. మనకి టైర్స్ అయితే డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటాయి. ఒకసారి సైడ్ లుక్ అయితే చూడండి. మనకి చూడడానికి అయితే చాలా చిన్నగా అయితే ఉంటుంది బైక్. కాకపోతే మనకి సీట్ లెంత్ అయితే చాలా లెంత్ అయితే ఇచ్చారు, ఎక్కువ లెంత్ అయితే ఇచ్చారు. మనకి కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి స్పేస్ అయితే డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. మీకు ఎక్కువ లేదు అండ్ అలాగని చెప్పేసి తక్కువ కూడా లేదు. మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటాయి. నేను 6 feet అయితే ఉంటాను. నాకైతే నీస్ అయితే ఏమీ టచ్ అవ్వట్లేదు, సరిపోతుంది. ఇక్కడ వస్తారు మనకి రేజర్ 125 అనేది మెన్షన్ అయితే చేశారనమాట. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 125cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. SOHC ఇంజిన్ దీంట్లో యూజ్ అయితే చేస్తారు. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ 8.2 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 9.7 Nm ఆఫ్ టార్క్ వరకు అయితే మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ చూడవచ్చు మీరు. అండ్ రియర్ లుక్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉందన్నమాట. సైడ్ లుక్ అయితే చూడండి మీరు ఒకసారి. అండ్ రియర్లో హ్యాలోజన్ టైల్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజన్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి LED ఇచ్చుంటే బాగున్నాను. అండ్ స్టార్టింగే యమహా బైకే ఫస్ట్ మనకి LED ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ దీంట్లో మనకి చూసుకోవచ్చు, మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. మనకి రియర్ సీట్ కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. మీకు ఆల్రెడీ రైట్ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంది. అండ్ మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి యాక్యురేట్గా వర్క్ అయితే చేస్తాయి. అండ్ అలాగే ఇంకొక ఫ్యూచర్ అయితే ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 145mm సైజ్ అయితే ఉంది. అండ్ సీటెడ్ వచ్చేసరికి 785mm సైజ్ అయితే ఉంది. మీరు 5.31 వాళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని ఈ స్కూటీని ఈజీగా కన్సిడర్ అయితే చేసేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకసారి మీకు అండర్ సీట్ స్టోరేజ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ అండర్ సీట్ స్టోరేజ్ని ఓపెన్ చేయాలంటే మనకి లెఫ్ట్కి ఒకసారి స్వైప్ చేస్తే అంటే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. అండర్ సీ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 21 liters వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ దీంట్లో వచ్చేసరికి 5.2 liters వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది రేజర్లో. అండ్ అలాగే ఫసినోస్ కూడా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి E20 మోడల్ అనమాట. చూడవచ్చు మీరు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ టూల్ కిట్ అయితే ఇచ్చారు, ఒక స్క్రూ డ్రైవర్ అండ్ అలాగే ఒక వ్రెంచ్ అయితే ఇచ్చారనమాట. మనకి సీట్ కుషనింగ్ చాలా బాగుంది. లాంగ్ ఎనఫ్ అయితే ఇచ్చారు సీట్ కుషనింగ్ అనేది. అండ్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం మనం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూడవచ్చు, ఫుల్లీ డిజిటల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ మనకి వీ బెల్ట్ అని అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మనకి బెల్ట్ డ్రైవ్తో రన్ అయితే అవుతుంది అనమాట, వీ బెల్ట్ డ్రైవ్తో. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ స్విచ్ ఉంది కదా, మనకి ఓడోమీటర్ ఉంటుంది, అండ్ అలాగే ట్రిప్ మీటర్ ఉంటుంది. అండ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత వెళ్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. ఇవి మంచి ఆప్షన్స్ అని చెప్పాలి. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుంది. అండ్ అలాగే క్లాక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ఒకసారి 3 స్టీడీకి షూ అయితే చూడండి. మనకి కలర్స్ అయితే చాలా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు రేజర్లో. చాలా కలర్స్ అయితే ఉంటాయి, మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే బాగుంది. ఇంకా కలర్స్ ఉంటాయి, మీకు అట్రాక్టింగ్ అయితే ఉంటాయి. చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి చూస్ చేసుకోండి. అండ్ అలాగే టెస్ట్ రైడ్ కూడా వేయండి. అండ్ చూద్దాం మనకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో మీకు రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే రైడర్స్, మనం రేజర్లో రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి కీ ప్లేస్మెంట్ కూడా బాగుంది, కొంచెం లోపలికి అయితే ఇచ్చారనమాట. చాలా సైలెంట్గా అయితే స్టార్ట్ అయితే అయింది. లెట్స్ గో, చూద్దాం. మనకి
మనకి స్టార్టింగ్ పుల్ అయితే బాగుంది అండ్ అలాగే మిడ్ రేంజ్ కూడా చాలా చాలా బాగుంటుంది దీంట్లో. స్టార్టింగ్ పుల్ అండ్ అలాగే మిడ్ రేంజ్ కూడా బాగుంటుంది అని చెప్పాలి. చూసారు కదా మిడ్ రేంజ్ పుల్ అయితే, మిడ్ రేంజ్ పుల్ డీసెంట్ మిడ్ రేంజ్ పుల్ అనేది చాలా డీసెంట్గా అయితే ఉంది. బ్రేక్స్ టెస్ట్ చేద్దాం. బ్రేక్స్ అయితే మనకి చాలా చాలా బాగా వర్క్ అవుతున్నాయి అనమాట. దీంట్లో డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంటుంది అండ్ అలాగే డ్రమ్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంటుంది అనమాట. మనకి బ్రేక్స్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ అలాగే మనం ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనకి స్టార్టింగ్ పుల్ అయితే బాగుంది అండ్ అలాగే మిడ్ రేంజ్ పంచ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే టాప్ ఎండ్లో మీరు స్లైట్గా ల్యాగ్ అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90+ వరకు అయితే వెళ్తుంది. 90 వరకు మనకి ఈజీగా కొంచెం కంఫర్టబుల్గా అయితే వెళ్తుంది. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది. టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేస్తారు అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే యూజ్ చేస్తారు. రియర్ సస్పెన్షన్ అయితే మనకి చాలా చాలా బాగుంది అండ్ మనకి సీట్ క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. క్వశ్చనింగ్ అయితే కంఫర్ట్ లెవెల్స్ అయితే రియర్లో బాగున్నాయి. ఫ్రంట్లో మనకి కొంచెం డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే హ్యాండ్లింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ మెయిన్గా ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను, తెలిసిందే కదా యమహా స్కూటీస్లో టచింగ్ వచ్చేసరికి అండ్ అలాగే రేజర్ కూడా మనకి 99 kg వెయిట్ ఓన్లీ ఉంటుంటాయి. చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో, ఎందుకంటే కొంచెం ఈజీగా మీరైతే హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. అది ప్లస్ పాయింట్ దీంట్లో. అండ్ అలాగే దీంట్లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది కూడా ప్లస్ ఆప్షన్. మనకి మొత్తం ఫుల్లీ లోడెడ్ బైక్స్ అయితే ఇస్తున్నారు యమహా అనేవి. ప్రజెంట్ మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండ్ అలాగే ఎల్ఈడి హెడ్లైట్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఉన్న బైక్స్ అన్ని కూడా యూటర్న్ మనకి చాలా ఈజీగా అయితే తీసుకుంటుంది. అండ్ అలాగే 99 kg వెయిట్ కాబట్టి మనకి ఈజీగా అయితే యూటర్న్ అయితే తీసుకోవచ్చు మీరు. అండ్ అలాగే బ్రేక్స్ గురించి చెప్పాను కదా, మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. మీకు స్టార్టింగ్ ఫీడ్బ్యాక్ ఉండదు, కాకపోతే బ్రేక్స్ అయితే చాలా కాన్స్టెంట్గా అయితే పడతాయి దీంట్లో. అండ్ అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ దీంట్లో మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 58 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మైలేజ్ లెవెల్స్ బాగుంటాయి. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్ తెలిసిందే కదా, 65+ వస్తుంది, 70+ వస్తుంది, 75+ వస్తుంది, 80+ వస్తుంది. ఇలా హైబ్రిడ్ మోడల్స్ అనేవి మనం డ్రైవ్ చేసే విధానం బట్టి అయితే ఉంటాయి అనమాట. హైబ్రిడ్ మోడల్స్ చాలా మైలేజ్ అయితే ఎక్కువ వస్తాయి. అండ్ అలాగే దీంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ అలాగే రిలయబిలిటీ ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఇంజిన్ కూడా ఎక్కువ కాలం అయితే వస్తుంది. అదొక ప్లస్ అడ్వాంటేజ్ నోటీస్ అయితే చేస్తారు. అలాగే లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్స్ అయితే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి. షార్ప్ ఎడ్జెస్తో ఇవన్నీ ఎడ్జెస్ అయితే మనకి లుక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. ఒకవేళ మీరు డైలీ కమ్యూట్ చేద్దాం సిటీలో, అలాగే మనకి స్కూటీ కావాలి అనుకుంటే దీంట్లోకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కువ లేడీస్కి అయితే సూట్ అవ్వదు. మీరు ఎక్కువ జెంట్స్ అనుకుంటే ఈ బైక్ని ఈ స్కూటీని అయితే ప్రిఫర్ అయితే చేయండి. ఎందుకంటే లుక్స్ అనేవి కొంచెం షార్పీగా చాలా చాలా మస్కులర్గా అయితే ఉంటాయి అనమాట. మస్కులర్ లుక్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో దట్స్ వై మనకి బాయ్స్కి అయితే ఎక్కువ ప్రిఫరబుల్ అని చెప్పాలి ఈ బైక్. అండ్ అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి పవర్ అయితే చాలా చాలా బ్యాలెన్స్డ్ అయితే ఉంది. అండ్ మీరు డైలీ కాలేజ్కి వేసుకెళ్ళచ్చు. అండ్ అలాగే లుక్స్ కూడా మనకి అటెన్షన్స్ అయితే గ్రాప్ అయితే చేస్తాయి. ఎందుకంటే లుక్స్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం డియో టైప్ లుక్స్ అండ్ అలాగే ఎంటార్ టైప్ లుక్స్ అయితే ఉంటాయి. అండ్ 125 cc ఇదే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కాదు, కొంచెం తక్కువే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ కాబట్టి పవర్ అనేది కొంచెం లీనియర్గా అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది అనమాట. సో ఇదిగే ఓవరాల్గా యమహా రేజర్ 125 బైక్ స్కూటీ రివ్యూ అయితే. ఈ స్కూటీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటారని కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూతో మీకు ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బై.